ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండమ్మా. అందం కంటే పిల్లల జీవితం ముఖ్యం కదా. పుట్టిన పిల్లలకి అన్నిటికంటే తల్లిపాలే శ్రేష్టం. అదే వాళ్ళకి ఆరోగ్యం. ఇంకెప్పుడు పాపకి డబ్బా పాలు పట్టకండి. కాదు అనుకుంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. వస్తాను. ఏవే, పాపకి డబ్బా పాలు పడుతున్నావా? అయ్యో అయ్యో లేదత్తయ్య. డాక్టర్ ఎందుకు అలా చెప్తుంది? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏమండి, ఒకసారి పాపని ఎత్తుకోండి. ఏడోకమ్మా, ఏడోకు. అర్రే, ఏడోకు. ఇదేంటి? తల్లి పాలే అన్నావు, మరి డబ్బా పాలు పడుతున్నావా? అది ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? పాపని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది నీ పేగు తెచ్చుకొని వచ్చిన నీ బిడ్డే. పనికి మాలిందానా? అలాంటి పాపకి డబ్బా పాలు పట్టడానికి నీకు బుద్ధి లేదు? ఈ ఇంటికి వారసురాల్నిచ్చావని దాన్ని చూసుకుని మేమంతా మురిసిపోతుంటే, తను బావుండాలని మేమంతా కలలు కంటుంటే, ఇంత పనెందుకు చేశావమ్మా? ఎందుకు చేశా? లోకేశ్వరి, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు పాపకు తల్లిపాలు లేకుండా చేస్తున్నావు? అంటే దాని కొత్త కదా, పొరపాటున అలా చేసుంటుంది. ఏంటి ఏంటి కొత్త? బిడ్డకి పాలివ్వడం తల్లికొకరు నేర్పాలా? ఏయ్ చెప్పవే, ఎందుకే చేసావు ఈ పని? డబ్బా పాలు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు అడిగితే భయపడిపోవాలా? ఎందుకు ఇవ్వలేదు అన్నావు కదా. దానికి పాలిస్తే నా అందం పోతుంది, అందుకే ఇవ్వలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.